బ్యాంకు తాళాంచెవుల మైనం నమూనా తీసింది నేను. కమ్మరిని నమ్మించి చేయించింది నేను. బ్యాంకు కాపలాదారులను కాల్చి చంపింది నేను. అందరినీ మస్కా కొట్టించి ₹1,00,00,000 పట్టుకెళ్ళి పట్టుబడింది నేను, శిక్ష అనుభవించింది నేను. అదేం కుదరదు. నువ్వు దాచిపెట్టిన ₹1,00,00,000 మాకు వాటా పెట్టాలి. రాయ్, బిల్లా అంటే జిల్లా మొత్తం హడ్లేరా? పట్టుబడ్డాను, 5 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాను. డబ్బా గిబ్బా నీ అబ్బా. అయితే ఇవ్వవన్నమాట. మళ్ళీ ప్రాంతాల్లో కనిపించారా? చీర పోనీ. పిల్ల బ్యాంకు కేడి కుశలమా?
రేయ్ పక్కలో పడిచానంటే బెక్కులు పెడతావు. బ్యాంకు చోరీ డబ్బు ₹1,00,00,000 ఎక్కడ దాచావరా? నిన్న బిలా బిల్లా కాదు, పులి పిల్ల. మాటలు పారేసుకోకుండా ఇన్స్పెక్టర్, దేశం మొత్తం అల్లరైపోయాడు ఈ బిల్ల. కోర్టులో కేసు నడిచింది, శిక్ష పడింది. చోరీ డబ్బు దాచుకున్నాడో తగలేసుకున్నాడో అది ఈ బిల్ల స్వవిషయం, ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు మీ దారి చూసుకో. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అంటే సింహంరా. నువ్వు నా కళ్ళు కప్పలేవు. నిన్ను నేను నీడలా వెంటాడతాను. నువ్వు దోపిడీ చేసిన ₹1,00,00,000 నీకు దక్కకుండా లాక్కుంటాం. ప్రయత్నించి చూడండి. గుడ్ లక్. నా పేరు బిల్లా, ఇటు రావే మే పిల్ల. బిస్కీ పడుతూ డిస్కో కొడితే అవుతావే బిస్మిల్లా. బిస్కీ పడుతూ డిస్కో కొడితే అవుతావే బిస్మిల్లా. ధిం తనకధిం తనకధిం ధిం తనకధిం ధిం తనకధిం తనకధిం ధిం తనకధిం. నా పేరు బిల్లా, ఇటు రావే మే పిల్ల. బిస్కీ పడుతూ డిస్కో కొడితే అవుతావే బిస్మిల్లా. అరెరెరె బిస్కీ పడుతూ డిస్కో కొడితే అవుతావే బిస్మిల్లా. ఊరంతా నా పేరు గురుక్కు గురుక్కుమంటుంటే ఉయ్యాలలో పాప ఉలికి ఉలికి పడుతుంటే ఊరంతా నా పేరు గుహుక్కు గుహుక్కుమంటుంటే ఉయ్యాలలో పాప ఉలిక్కి ఉలిక్కి పడుతుంటే కై పెక్కిపోయే ఈ తై తగ్గ చాలే. కై పెక్కిపోయే ఈ తై తగ్గ చాలే. ఈ చిన్నవాడి చిరువేడి చలి వాడుకుంటే చుక్కంటి చూపు చురుక్కు చురుక్కుమంటుంటే ఉండుండి నా గుండె ఉడుకు ఉడుకుపోతుంటే చుక్కంటి నీ చూపు చురుక్కు చురుక్కుమంటుంటే ఉండుండి నా గుండె ఉడుకు ఉడుకుపోతుంటే కౌవింతరేగే ఈ కౌగిళ్లలోనే కౌవింతరేగే ఈ కౌగిళ్లలోనే ఒకసారి దరిజేరి చలి కాచుకుంటే నా పేరు పిల్ల, ఇటు రావే మే పిల్ల. బిస్కీ పడుతూ డిస్కో కొడితే అవుతావే బిస్మిల్లా. బిస్కీ పడుతూ డిస్కో కొడితే అవుతావే బిస్మిల్లా. నా పేరు పిల్ల. రంగా
పెట్టెంత 1కి 5. అయితే 1000. 1లో కళావర కొడతాను. ఈ 5000 కాసుకో. 4లో డైమండ్. ఈసారి 25,000 కాసుకో. 5లో ఇస్పెట్. క్లబ్ అంటే కాలక్షేపానికి, లక్షలు ఎగరేసిపోవడానికి కాదు. ఇంత డబ్బు గెలిస్తే నేనెక్కడ తెచ్చేది? మా దగ్గర లేదు. రేయ్, నేను నెలకోసారి వస్తాను, న్యాయంగా గెలుస్తాను. ఎదురు తిరిగి నుండి ఎగరేసి తంతాను. డబ్బుతే. కొత్త గ్లాసు వేసుకోమని మీ ఓనర్తో చెప్పు. చూడండి, ఈ ఊళ్ళో రవిరాజ్ అనే వ్యక్తి కొన్ని హోటల్స్ నడుపుతున్నాడని తెలుసు. అతను ఎక్కడున్నాడో చెప్పారంటే ఈ డబ్బంతా మీకే ఇచ్చేస్తాను. మాకు తెలియదు. ఏ గోల్మాల్ సలే, న్యాయంగా ఆటం నేర్చుకో. నా పేరు బిల్లా. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళలా ఉంది నీ పేరు. చేది చెయ్యకపోతే కొట్టానంటే 3 రోజులు మంచి నీళ్ళు అడగవు. కుర్రనాయాలను గోల్ చేయడం కాదు, నేను కొట్టానంటే కృష్ణలో మునిగి గోదావరిలో తేలుతాం. జోసే, దట్స్ మై స్టైల్. వాళ్ళను కొట్టి నువ్వు డబ్బు తీసుకున్నట్లుగా నిన్ను కొట్టి ఆ డబ్బు నేను తీసుకుంటే? గోల్మాల్ సాలే, ఇంతకాలానికి రంగా మీద జబ్బ తరిచే మగాడు ఎదురుపడ్డాడు. ఈ డబ్బు అక్కడ పెడతాను, దమ్ముంటే తీసుకో. నమస్కారం సార్. నమస్కారం. సరేలే ఇటుగాడు, మళ్ళీ ఏ అమ్మాయి నల్ల చేద్దాం రా? ఎరా కేటుగాడు, మళ్ళీ ఏ బ్యాంక్ కొలగొడదాం రా? అదే అదే లేదు సార్, ఏదో ఒలింపిక్ గేమ్స్ కి ప్రాక్టీస్ చేస్తున్నాం. రే, నెలకోసారి జైలుకి వెళ్ళే రికార్డు రా మీది. మిమ్మల్ని ఎవరు ఒలింపిక్ గేమ్స్ కి తీసుకెళ్లేది? రే, ఆరు బయట పోట్లాడుకుంటున్నారని కేసు రాసి ఇద్దరిని బొక్కలతో కంట్రీ కుస్తీ పోటీలో పేరిచ్చాం సార్. మా వాడు మిమ్మల్ని చూసి కంగారు పడిపోయి ఒకదానికి ఒకటి అన్నాడు. అంతే అంతే. కరెక్ట్. సార్ సార్ సార్, మేము అడుగుపోయి ప్రాక్టీస్ చేస్తాం. కావాలని కయ్యానికి కాలు దువ్వావు.
పోలీస్ ఆఫీసర్ రాకపోతే పోస్ట్ మార్టంలో కూడా నువ్వెలా చచ్చావో తెలియకపో. అయినా అంటుకున్న ఈ పగ చివరిదాకా సాగుతుంది. కాచుకో. పోవే కుయ్యా. రేయ్, ఏమిటి సార్ నా వెంట పడ్డారు? కాఫీ తీసుకుంటారా? రేయ్, చెప్పానుగా నిన్ను నీడలా వెంటాడతా. దాచిన దొంగ సొమ్ము నీ చేతికి చిక్కకుండా ఓ కాపు కాస్తాన్రా. ఓకే సార్, గుడ్ లక్. గెట్ అవుట్. తెలుసు, అంతా తెలుసు. కళ్ళతో చూశాను, చెవులతో విన్నాను. వాడు మంచి షూటరే కాదు, నేనంటే కక్ష పెట్టుకుని ఆరా తీస్తున్నవాడు. ఎందుకు ఎందుకు? ఒకవేళ వాడు సిఐడి డిపార్ట్మెంట్ చెందిన వాడేమో. ఇంపాసిబుల్. ఏ వేషంలో ఉన్న సిఐడీలు నా కళ్ళు కప్పలేదు. బట్ ఈ రంగాన్ని చూస్తుంటే ఆ రాజారాం కొడుకేనా వీడు? రవిరాజ్, నా జీవితాన్వేషణలో ఈ రోజు కూడా నీ ఆచూకీ తెలుసుకోలేకపోయాను. అమ్మా, అమ్మా జయంతి, అమ్మా. అవును, సత్తులేడి ఇక్కడ ఉన్నానండి. ఎలా రాస్కెల్, తిండి ఎక్కువైందా? పందుకుక్కలు అప్పుడు నిద్రపోతున్నావు? తప్పు అయిపోయింది బాబు గారు. అవునులే, డబ్బు పనిచేసేవాడు. పాప ఆకలి గురించి నీకేం తెలుస్తుంది? ఏమ్మా, ఇంకా ఆనందం ఎందుకు వెలుకున్నావు? ఓ డాడీ, స్కూల్లో మిస్ ఎప్పుడూ చెప్తుంది అమ్మ నాన్న దేవుళ్ళని. నాకు ఎలాగో అమ్మ లేనే లేదుగా, ఉన్న దేవుణ్ణి కాదని ముందే అన్నం తినేచ్చా. బంగారు తల్లి, నీకెంత సంస్కారం అమ్మా. అంతేకాదు బాబు, ఎంత రాత్రైనా మీరు వచ్చేదాకా నిద్రపోదు, ఆనందందు. ఈ బిడ్డల కన్నా తల్లి ఎంత సంస్కారవంతురాలు. Shut up. అధిక ప్రసంగం అని ముందు అనవడం. రాయ్ రంగా, పోస్ట్ మార్టం దాకా వచ్చేది నా బాడీ కదరా, నీ బాడీ. గోల్మాల్ సాలే. రే బిల్లా, నీ డొక్క చీరేసి ఒక్కొక్క ముక్క ఎగరియకపోతే నా పేరు రంగావచ్చుల రంగారావు కాదురా బచ్చా. వాట్? మన క్లబ్బులో మన పర్మిషన్ లేకుండా మన డాన్సర్ తో డాన్స్ చేసాడు అంటే వీడెవడో పెద్ద గేడి అయి ఉండాలి. వాడి పేరు బిల్ల. మ్మ్హ్మ్. ఒక బ్యాంకులో ₹1 దొంగతనం చేసి డబ్బు ఎక్కడో దాచేసి శిక్ష అనుభవించి ఈ రోజే విడుదల ఇచ్చాడు బాస్. అయితే వీడిని పట్టుకుంటే వీడు దాచిపెట్టిన ₹1,00,00,000 మనకు దక్కుతాయన్నమాట. బాస్, వీడి బాబులంటాడు మన ముందు ఆగలేదు. వీడంతా రేపు ఈ పాటికి వాడైనా ఉంటాడు, వాడి శవమైనా ఉంటుంది. హలో బాయ్, హౌ డు యు డు? ఏ మూగువాళ్ళ ఉన్నాడే, పిక్నిక్ కూర్చోవాడి దగ్గర అడుగు తినేవాళ్ళ ఉన్నాడే. ఏమే, నేను మాట చెప్తాను, మీరంతా వినండి. ఈ పేదవాడికి ఇందులో తలా కొంచెం డబ్బులు వేయాలి, ఓకే? వేయండి. ఇవ్వవే. చూడు బాబు, పాపం బాగా ఆకలిస్తుందేమో, ఈ డబ్బులు తీసుకెళ్ళి టిఫిన్ కొనుక్కు తిను, మేము వెళ్ళొస్తాం. అమ్మాయిలు, మర్యాదగా నా కీస్ నాకు ఇచ్చేయండి. తీసివ్వకపోతే నేను కిస్ ఇవ్వాల్సి వస్తుంది.
మ్మ్. ఇదిగోండి ఏయ్, ఏయ్, లతకే. No. No. Hey, mister. Please. మిస్ నా కిస్ నాకు అయ్యో రామ ఏమండి నా కిస్ నాకు ఇచ్చేయండి చూడండి నేను అసలు తుండ్రవాడిని మర్యాదగా నా కిస్ నాకు ఇచ్చేయండి ఏవి? ఏమండి ఎవరా ఎవరు పిల్లకి తెస్తా పల్లకి నచ్చిన చిన్నవాడి కౌగిళ్ళకి మనసిచ్చిన చిన్నవాడితో పెళ్ళికి పిల్లకి తెస్తా పల్లకి నచ్చిన చిన్నవాడి కౌగిళ్ళకి మనసిచ్చిన చిన్నవాడితో పెళ్ళికి కళ్ళ పెళ్లి కళ్ళ తుళ్ళి పడే వేళ ముద్దులతో ఇద్దరికి ముళ్ళు పడే వేళ సిగ్గులతో బుగ్గలకే ముగ్గు పడే వేళ పల్లకిలో వన్నెలిలా వంచుకునే వేళ ఉలిపిరి సన్నాయి ఊదిన అమ్మాయి ఉలిపిరి సన్నాయి ఊదిన అమ్మాయి పెళ్ళైన మరునాడే దక్కాలి రేగి పిల్లకి తెస్తా పల్లకి నచ్చిన చిన్నవాడితో వీళ్ళకి మనసిచ్చిన చిన్నవాడితో పెళ్ళికి యవ్వనమే ఇద్దరిలో వెల్లువయే వేళ మల్లెలతో వెన్నెలతో మనసు పడే వేళ చిరికి పుత్తను చిరికి చక్కర దర దర తర చూపులతో చిన్నది నా చుట్టమయే వేళ చీకటికి కౌగిలి చిక్కుపడే వేళ పెదవులు ముద్దాడి ప్రేమలు పెళ్ళాడి పెదవులు ముద్దాడి ప్రేమలు పెళ్ళాడి ఇరుకైన గదిలోనే ఇగరాలి రేగి పిల్లకి తెస్తా పల్లకి నచ్చిన చిన్నవాడితో గిళ్ళకి మనసిచ్చిన చిన్నవాడితో పెళ్ళికి పిల్లకి తెస్తా పల్లకి నచ్చిన చిన్నవాడితో గిళ్ళకి మనసిచ్చిన చిన్నవాడితో పెళ్ళికి వెళ్ళి నీ బాబు చెప్పుకో ఆడపిల్లలు అల్లరి చేస్తున్నావా?
ఇంతకీ తమరెవరు సార్? సిఐడి ఆఫీసర్లం. అలాగా? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎస్పీ గారి కూతురురా. నీలాంటి గోండాల్లో కంట కనిపెట్టమని ఎస్పీ గారు మమ్మల్ని పంపించారు. ఎందుకు? బ్యాంకు నుంచి ₹1 దొంగతనం చేసావుగా, అందుకు. ఓహో, అందుకా? అయితే తమరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అన్నమాట. అయ్యా, తమరు ఢిల్లీ నుంచే డిప్యూటీ అయ్యారా లేక? కాదు, నీ పళ్ళు ఊడగొట్టడానికి ఈ ఊళ్ళోనే డిప్యూట్ అయ్యాం. అబ్బా, అందరినీ మట్టి కనిపించేస్తున్నాడే. నన్ను రక్షించండి, ఆ రౌడీలు తరువుకొస్తున్నారు, నన్ను కాపాడండి ప్లీజ్. ఇల్లు పారిపోయేస్తావా? ఇది నా పెళ్ళం, ఇల్లు పారిపోయి వచ్చింది. సార్, వీళ్ళెవరో నిజంగా నాకు తెలియదండి. నా పేరు బిల్లా. నేను ఒక ఖిల్లా, అంటే కోటను. నన్ను అడ్డు తొలగించాలంటే నిన్ను పుట్టించిన ఆ దేవుడు దిగి రావాలి. పారిపోయావా సార్? ఇక వెళ్ళొచ్చమ్మా. ఏమండి, ఏమ్మా? నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుళ్ళ నన్ను కాపాడారు. మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే కొన్నాళ్ల పాటు మీకు మీ వాళ్లకు ఊడికం చేస్తూ కాలం గడుపుతాను. నిజానమ్మా, కానీ ఒంటరిగా ఉన్న నేను నీలాంటి ఆడపిల్లను ఇంటికి తీసుకెళ్ళాను. నన్ను ఇప్పుడు మీరు కాదంటే మళ్ళీ వాళ్ళ చేతుల్లో పడతాను. వాళ్ళు నన్ను ఏ వ్యభిచార గృహాలకైనా అమ్మేస్తారు. ఒక ఆడదాని జీవితం బలైపోవడం మీకు సమ్మతమా? లేదమ్మా, నేను ఆలోచించేదల్లా ఇంత మంచి మనిషికి ఇలాంటి దుస్థితి ఎలా వచ్చిందా అని. నొసటి రాతి ఆడదాని జీవితం పాన చినుకు లాంటిది. కాలి ఇనుము మీద పడితే నామరూపాలు లేకుండా నాశనమైపోతుంది.
తామరాకు మీద పడితే ముచ్చెల్లా మెరుస్తుంది, ముత్యపు చిప్పలో పడితే ముత్యమై వెలుగొందుతుంది. అందరి నొసటిని ఆ దేవుడు ఒకే రాత రాయుడు కదా. నేను మీకు చెప్పేటంతటి దాని కాదు. నువ్వు బాగా చదువుకున్న దానిని కూడా తెలుస్తుందమ్మా. నీకు ఆశ్రయం ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అన్నయ్య లాంటి మీకు ఆలోచన ఎందుకు? అది కదమ్మా, నేను ఒంటరిగాడిని. నా వల్ల నీకెప్పుడు తగిన రక్షణ ఉంటుంది. కానీ లోపు తలో రకంగా అదే అర్థమైంది. మనసులో ఏ మాలిన్యమూ లేనప్పుడు ఇతరుల మాటకు నేను ఎప్పుడూ ఇబ్బంది పడ్ను. సరేనమ్మా, దేవుడిచ్చిన చెల్లెలివి, నీ మాట నేనెందుకు కదనాలి? పదమ్మా. చపాలాలు అస్థి పంజరాలు ఉన్న ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ గా జరగాలి. ఓకే బాస్, జాన్సన్ ని జనార్దన్ డిప్యూట్ చేస్తాను. బీ కేర్ఫుల్. బిల్లా రంగాలు జాతి కుక్కలు. పసిగట్టారో ప్రమాదం. మీకు ఆ భయం అక్కర్లేదు బాస్. ఊరికి ఉత్తరాన ఉన్న పాడుపడ్డ హార్బర్కి లారిచ్చేది. అక్కడికి పారశీకులు వచ్చి ప్రైవేట్ లంచ్లో పట్టుకెళ్తారు. ఓకే బాస్. ముఖ్యంగా రంగా ఒక ప్రమాదమైన రౌడీ. వాడు నా మీద పగబట్టాడు. వాణ్ణి అంతం చెయ్యాలి. గోల్మాల్ సాలే, ఈ రోజుతో నీ బ్రతుకే గోల్మాల్. నీ ముఠాతోనే కలుస్తా, నీ లారీలోనే వస్తా, 10 గజాల దూరం నుండి నీ ప్రాణాలు తీసేస్తా. ఆ తరువాత నీ రక్తంతో నా తల్లిదండ్రులకు తర్పణం చేస్తా. హలో హలో జాన్సన్. హలో హలో, జాన్సన్ స్పీకింగ్. జాన్సన్, పాడుపడ్డ హార్బర్కి నీ లారీని తీసుకురావద్దు. నీ లారీని పోలీసులు సర్వం చేయబోతున్నారు. ఎస్. అయితే ఈ సరుకుని ఎక్కడే తీసుకెళ్ళమంటారు బాస్? షిప్ అండ్ డిప్ బీచ్ దగ్గర తీసుకురా. అక్కడికి నేను వచ్చి కలుసుకుంటాను. అలాగే బాస్. రవిరాజ్, ఈ రోజుతో నీ పాపం పండిందిరో. హాయ్ మిస్టర్. పోలీస్.
ఎవరో కనిపించలేదు సార్. సరే లారీ సీల్ చేయండి. ఆల్ బంచ్ ఆఫ్ బ్లడీ ఇడియట్స్. అమృత్, ఒప్పుకుంటావా అసమర్థుడు అని? జాన్సన్ కి జనార్దన్ కి అప్పచెప్పి వచ్చావు. ₹1 సరుకు పోలీసులు పరం చేశావు. బాస్ Shut up! Leave me alone, damn it! Out! నా ఇంటికి ఎందుకు వచ్చావురా? నీ అంతు చూడ్డానికి. గోల్మాల్ సాలే, నా అంతు చూడ్డానికి నువ్వు 7 జన్మలెత్తాలి. మర్యాదగా చెప్పు, ఇందాక నీతో ఉన్న ఆ ముఠా నాయకుడు ఎవరు? ఒక్క 10 నిమిషాలా ఉంటే వాడి సంగతి నీ సంగతి తేల్చుండేవాణ్ణి. ఆ 10 నిమిషాల్లోనే నీ సంగతి నేను తేలుస్తాను. రవిరాజ్ ఫోటో మీదకి బాకెందుకు ఇసిరావు? వాడి గుండెల్లో బాకులు ఎలా దించాలో ప్రాక్టీస్ చేస్తున్నా. ఆ రవిరాజు నా తల్లిదండ్రులను దారుణంగా చంపిన హంతకుడు. అందుకే వాడి లారీలో ఎక్కి వాడిని అంతం చేయాలనుకున్నాను. కానీ ఇంతలో నువ్వు. వాట్? రవిరాజ్ నీ తల్లిదండ్రులు హత్య చేశాడా? ఎలా ఎలా చేశాడు? లెట్ మీ నో హౌ ఇట్స్ హ్యాపెన్. మా నాన్న వీధుల్లో చిన్న సైజ్ సర్కస్ చేసేవారు. గురు చూసి కత్తులు విసరడంలో ఆయనకు ఆయనే సాటి. నేను మా అమ్మ ఆయనకు సహాయపడేవాళ్ళు. అప్పటికి నా వయసు 7 ఏళ్ళు. అయ్యలకు అమ్మలకు దండాలు. ఈ రాజారావును తిరిగిన మహారాజులు లేరు. అన్నం పెట్టని అన్నపూర్ణం లేదు. ఆ, చూపించు మామ నీ ఇద్దే. ఆ, లేరంగా కత్తులు పట్టురారా. ఏమిటివి? కత్తులు ఇవి మనుషులకి గుచ్చుకుంటే ఏమవుతుంది? కత్తారు. మీరు ఎవరైనా సరే ఎవరైనా సరే ఆ పలక దగ్గరకు వచ్చి నిలబడండి. నిలబడండి. మనిషికి తగలకుండా, తగలకుండా, ప్రాణ నష్టం జరగకుండా జరగకుండా ఈ కత్తుల్ని విసురుతాము. విసురుతాము. మీలో ధైర్యం ఉన్న వారు ఎవరైనా సరే ఎవరైనా సరే అక్కడికి వచ్చి నిలబడండి. నిలబడండి. రెండు రెండు రెండు. ప్రాణం అంటే మీ అందరికీ తీపే. కానీ మేం పొట్ట కోసం ప్రాణాలనే వదులుతాం. చూడండి అయ్యలారా, అమ్మలారా, ఇప్పుడు మా ఆడదాన్ని ఆ పలక దగ్గర నిలబెట్టి ఈ కత్తుల్ని విసురుతాము. కత్తి, నువ్వు వెళ్ళి నిలబడు. అందరూ తొలగించండి. అహో, ఎందుకురా నీ పెళ్ళం ప్రాణం తీసుకుంటావు? మల్ మసాలా. నా గురికి ఎదురు లేదు, నా కత్తికి తిరుగు లేదు. దేఖా.
ఈనాటికి దొరికాడు. వెళ్ళి పిలుచుకో. ఎస్ బాస్. గో. గోల్మాల్ సాలే ఇవాళ మా బాబు బలేస్తాడు బా. నోరు మూసుకొని పోతేను పెద్ద అయితే నువ్వు ఇసురుదు గాని నీ బాబులాగా బాకులు. చాలా బాగుంది. ఎవరు బాబు? ఏం కావాలి బాబు? జబల్పూర్ జమీందార్ గారి ఇంట్లో పెళ్లి. అక్కడ మీ సర్కస్ ప్రదర్శన పెట్టాలి. ఇప్పుడేనా బాబు? వెంటనే బయలుదేరాలి. ఇదిగో అడ్వాన్స్ డబ్బు. ఈ ముద్ద తినేళ్ళు మావా. జమీందర్ గారింట్లో సర్కస్ అక్కడ నచ్చలేవే. పద బాబు. అయ్యా, ఈ కళ్ళ గంతలేంటి, తతంగం ఏమిటి? నువ్వెక్కడికి వచ్చావో తెలియకుండా ఉండటానికి చేయాల్సిన పని తెలుసుకోవటం. అంటే అంటే మన ఊరికి కొత్తగా ఇన్స్పెక్టర్ విష్ణు అని వచ్చాడు. చాలా అసాధ్యుడు. ఈజ్ వెరీ డేరింగ్ అండ్ డాషింగ్. వాడు నా ప్లాన్స్ అన్ని పడగొడుతున్నాడు. వాడిని నువ్వు దూరం నుంచే బాకు విసిరి చంపాలి. అయ్యా, నేను వేడుకలు వినోదాలు కల్పించేవాడిని, హత్యలు చేసేవాడిని కాదు. చెయ్యాలి. చేసినందుకు డబ్బిస్తాను, పథకం వేసిస్తాను. నీ బాకుకి విషం కూడా పూసిస్తాను. ఆ? మీ కాళ్ళు అట్టుకుంటాను బాబు. బిడ్డలు కలవండి. అటువంటి ఘోరమైన పని చేయలేను. చెయ్యవా? చేయలేను బాబు గారు. అటు చూడు. సత్తి! 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 రాజా! అమృత, తీసుకెళ్ళు. సత్తి! రాజా! Come on, come on. అయ్యా బాబు. అయ్యా బాబు. బాబు మర్యాద. బాబు, నువ్వు చంపవలసింది వీణ్ణి.
సారీ మాస్టర్ బిల్లా, ఎలా చదువుతున్నావు? ఫైన్ డాడీ. గుడ్. యాండి డ్రెస్ వేసుకుని భోజనం చేద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? లేదు నిర్మల, ఒక ముఠాన్ని పట్టుకోవడానికి అర్జెంట్ గా క్వశ్చన్ వెళ్ళాలి. ఆ రవిరాజ్ ముఠానేనా? వాడితో ఎందుకండి కయ్యం కొని తెచ్చుకుంటారు? వాడు అసలే దుర్మార్గుడు. అందుకే వాడిని పట్టి డిపార్ట్మెంట్ కి అప్పచెప్పే వరకు నేను నిద్రపోను. డాడీ, నేను గాని పెద్దవాడిని అయి ఉంటే ఈ పాటికి పట్టేసేవాడిని. గుడ్. ఏడ్చోలే వెదవా, అన్ని తండ్రి పోలికలే. అన్నం తిను. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ సార్, ఒకటి మాత్రం నిర్ధారణగా నిజం చెప్పగలను. నాపై బాకు విసిరి నన్ను చంపడానికి ప్రయత్నించే వ్యక్తికి మాత్రం నా పట్ల అపారమైన గౌరవం ఉంది. మిస్టర్ విష్ణు, మీరు ఆ నిర్ణయానికి ఎలా వచ్చారు? ఎలా అంటే, అతను ఎక్స్పర్ట్ షూటర్ గా రమారామి పావు ఫలం దూరం నుండి నన్ను గురి చూసి కొడుతున్నాడు. కానీ అతను కొట్టిన ప్రతిసారి ఆ బాకు నాకు తగలకుండా ఒక అడుగు దూరంలో పడుతుంది. అయితే మీ అభిప్రాయం ఏంటి? ప్రాణభయమో మరే కారణంగానో ఆ షూటర్ నన్ను చంపడానికి ఒప్పుకున్నాడు. కానీ మానవత్వం కారణంగా అతను నన్ను చంపడానికి వెనుకాడుతున్నాడు. అంటే మంచివాడైన ఆ షూటర్ని మనం పట్టుకోగలిగితే అతన్ని ఇబ్బందులు పెట్టిన ముఠా నాయకుడిని మనం పట్టుకోవచ్చు. మిస్టర్ విష్ణు, విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. నా జీవితంలో నేను ఓడిపోవటం ఇది రెండవసారి. నీ 3 ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇట్స్ ఆల్ రైట్, పర్వాలేదు. రాజారాం, నీకు శబ్ద వేరు కూడా తెలుసు అనుకుంటాను. బాగా తెలుసు బాబు. ఆ శబ్ద వీధిలో నాకు నేనే సాటి. సప్పుడు ఇంటే సార్ వస్తువు చూడకుండా కొట్టగలను. లెట్ మీ సీ నౌ. అలా నాకు జన్మనిచ్చిన దేవతని, దేవుడు లాంటి నా తండ్రిని ఆ రాక్షసుడు పొట్టన పెట్టుకున్నాడు. అందుకే వాడి రక్తం తాగాలనుకుంటున్నాను. రిలాక్స్. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరో తెలుసా నీకు? తెలీదా? నేను చెప్తాను విను. ఆయనే మా నాన్నగారు. ఆయన పేరు బిల్లా విష్ణు. ఆయన పేరు చెప్తేనే పెద్ద పెద్ద గజదొంగలు ఉనికిపోయేవారు. ఆయన దేశ విద్రోహులను ఎప్పటికప్పుడు ఏరిపారేస్తుండేవారు.
మడం ఉడియండి. ఎలాగైనా ఇన్స్పెక్టర్ విష్ణుని ఈ రాత్రి బంజారం మర్రి చెట్టు వద్దకు వచ్చేటట్టు చూడండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. రవిరాజ్. అలా మా నాన్నగారిని చంపేశాడు. ఆ బెంగతో వారం తిరక్క ముందే మా అమ్మ చనిపోయింది. ఆ విధంగా మా తల్లిదండ్రులు పొట్టన పెట్టుకున్న అఘాతకుడు రంగా ఆ రవిరాజు రక్తంతో మన పెద్దలకు తర్పణం చేయాలి. ఆహా, వెరీ గుడ్. ఇంట్లో కూడా ఇంత మంచి కాఫీ తాగొచ్చని ఇప్పుడే తెలిసింది. ఇంట్లో కూడా కాదన్నయ్యా, ఇంట్లోనే. చూడమ్మా, ఏనాటి బంధం. నాకు తోడబుట్టిన చెల్లెలేని లోటు తీర్చావు. చూడు కమల, నీ గురించి ఎంత అడిగినా చెప్పనే లేదు. అన్నా చెల్లెల మధ్య అరమరికలు, అంతరంగ రహస్యాలు ఉండకూడదు. నీ కథ ఏమిటో చెప్పమ్మా. అన్నయ్య, చెప్పమ్మా, పర్వాలేదు. నాకు చేతన విధంగా సహాయపడి నీ కష్టాల నుండి నిన్ను ఆదుకోవడానికి ప్రయత్నిస్తాను.
దేవుళ్లాంటి అన్నయ్యవు. నీకన్నా ఎక్కువగా నా క్షేమం కోరేవారు ఎవ్వరూ లేరు. తప్పకుండా చెప్తాను. అప్పట్లో నేను కాలేజీలో చదువుతున్నాను. నేనెక్కడికి వెళ్ళినా ఆయన నా వెంటపడి కదిలిపోయే కావేరి ఒదిగిపోయే వయ్యారి, కదిలిపోయే కావేరి ఒదిగిపోయే వయ్యారి. ఉలికి పడక అలిగి చెడక తిరిగి చూడు నన్నొక్కసారి. గితరి తల్లిల మల రుబి బబ్బి పేరేదైతే కదిలిపోయే కావేరి ఒదిగిపోయే వయ్యారి, కదిలిపోయే కావేరి ఒదిగిపోయే వయ్యారి. ఉలికి పడక అలిగి చెడక తిరిగి చూడు నన్నొక్కసారి. గితరి తల్లిల మల రుబి బాబి పేరేదైతే కదిలిపోయే కావేరి ఒదిగిపోయే వయ్యారి. అర్రె ఆ వాళ్ళు జడలో పూలలా అంటుకొని ఉండిపోనా, అమ్మక్క చల్ల వెంట వెంట ఉండిపోనా. ఈ గాలిలాని పైటతో ఊగి ఊగి ఆడుకోనా, చమ్మక్క చల్ల దాగి దాగి ఆడుకోనా. కబుర్లు చెప్పుతూ కథలను విప్పుతూ కళ్ళ కళ్ళ నవ్వుకుంటూ పోద్దమ్మ. 1 2 3 4 5 6 నే తయారు. కదిలిపోయే కావేరి ఒదిగిపోయే వయ్యారి, కదిలిపోయే కావేరి ఒదిగిపోయే వయ్యారి. ఉలికి పడక అలిగి చెడక తిరిగి చూడు నన్నొక్కసారి. ఇతరి తల్లిల మల ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కదిలిపోయే కావేరి ఒదిగిపోయే వయ్యారి. అదని కళ్ళల్లోనే చూడగా ఆకులంత మాయమాయే, గుండెల్లో సాలే గోలుమాలు మొదలాయే సాలే. నీ మనసులో ఏ ఉన్నదో గొంతు దాటు రాదాయే, అప్పల్ల స్వామి వింత ఏమో తెలియదాయే. ఎంత వేడుకున్నా ఏమి పాడుతున్నా పుల్ల కబు పల్ల కబు ఓ బొమ్మ. భామ భామ వినవమ్మ నీ భక్తుడి పేరు రంగా. కదిలిపోయే కావేరి ఒదిగిపోయే వయ్యారే, కదిలిపోయే కావేరి ఒదిగిపోయే వయ్యారి. ఉలికి పడక అలిగి చెడక తిరిగి చూడు నన్నొక్కసారి. ఇతరి తలిల మలరుబి బాబి పేరేదైతే కదిలిపోయే కావేరి ఒదిగిపోయే వయ్యారి. సాలే గోల్మాల. మీరు నా వెంటపడి నాలో లేని ఆశలు కల్పిస్తున్నారు. నాకు పెళ్లి చేసుకునే యోగం లేదు. ఏ నువ్వేమన్నా బాలవితంతువా? అది కాదండి, మా కులం గోత్రం తెలిస్తే. చూడండి, ఇంతకాలం జీవిత సత్యంలోంచి గ్రహించింది మానవులందరిది ఒకటే కులం అని. మీరు ఆదర్శవాదులు, మీ వరకు సరే. కాని నేను వేసే గృహంలో పెరిగిన బలిపశువును. సంఘం దృష్టిలో మంగళసూత్రానికి తగినదాన్ని కాను. ఏమండి, కన్నవారిని పోగొట్టుకుని కావలసిన వారంటూ ఎవరూ లేక జీవితంలో ఏకాకినైన నాకు ఓ తోడు ఏర్పడితే శాంతి లభిస్తుందని నా ఆశ. మీ కన్నీటి కథతో నా ఆరింత దక్కింది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను.
నీడలా నీ వెంట ఉంటూ ఎల్లప్పుడూ నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. నీకే భయం లేదు. వస్తాను. ఏమండి, ఆపద్బాంధవుడిలా మానం కాపాడిన దైవం మీరు. ఈ పాప కూపంలో నేనుండగలనని ఎలా అనుకుంటున్నారు? నేను మీతోనే వస్తాను. సరే, అయితే ఈ రోజు నుంచి నీకు ఈ నీచులతో ఏ సంబంధం ఉండకూడదు. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాళ్ళు మన ఛాయలకు కూడా రారు. సరే, పద. అమ్మాయి కమలా, కమలా, అమ్మా కమలా. మీరా? ఏం చెప్పమంటావే తల్లి, నువ్వు ఇల్లు చెల్లిపోయావు, నా లక్ష్మే పోయింది. పోలీసు వాళ్ళు కూడా దొరికిపోయినా అమ్మా. పోలీసుల మామూలు కూడా పెరిగిపోయినాయమ్మా. వాళ్ళ దాడికి తట్టుకోలేకపోయాం. ఉన్న 2 పిల్లలు కూడా పారిపోయారు. అప్పుల పాలైపోయాం. ఏదో 4 రోజులు తలదాచుకుందామని. అంతేగా? అంతేనమ్మా. ఇక మీరు వెళ్ళచ్చు. అమ్మయ్యా, నువ్వు అలా అనకే తల్లి. మీ ఆయన గారికి నువ్వు రికమెండేషన్ చేయకపోయినా అబ్బాయి గారు రాగానే కాళ్ళు పట్టుకుంటానే అమ్మా. నమస్కారం బాబు గారు. కమలా, ఏమండి, మీరు అనుమతి ఇస్తే ఇక్కడే ఉంటారంటావు? నేను మీకు చేసిన ప్రమాణాన్ని మర్చిపోయేటంత మూర్ఖురాల్ని కాదండి. అయితే వెంటనే వెళ్ళమని చెప్పు. మళ్ళీ వాళ్ళ నీడ కూడా ఇంటి మీద పడకూడదని చెప్పు. బాబుగారు, బాబుగారండి, అంత మాట్లాడకండి బాబుగారు. మీ పాదాలు పెట్టుకుంటాను బాబుగారు. మా ఆశలు నిరాశ చేసి మా Shut up. Get out. ఏమిటయ్యా ఇది? పదవే, ఉంటే పోలీసు వాళ్ళని పిలుస్తారు. అమ్మయ్యా, మన వాళ్ళంటికి పద, పద. ఎంత మాట ఉన్నాడే, చెమ్మడిపోను. ఈ దారుణం. నన్నంటే పర్వాలేదు, నువ్వంటే ఎవరో? ఈ జిల్లా మొత్తం మీద పిల్లల వ్యాపారంలో పెద్ద పేరు పడ్డదానివి. పైగా ఈ కమల్ని పెంచి పెద్ద చేసిందాన్ని. నిన్ను కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఏమైనా సరే దీనంతా చూడాల్సిందే. నువ్వు ప్లాన్ వే, నేను పూర్తి చేస్తాను. సిస్టర్, సుందరమ్మ అనే ఆవిడకి యాక్సిడెంట్ అయిందట. ఎక్కడున్నారు? లోపలున్నారు, కూర్చోండి. కమలా, కమలా, మీరు ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పారని మా అత్తయ్య వెళుతున్న లారీ క్రింద పడిందట. చావు బ్రతుకుల మీద ఉన్నదట. ఆసుపత్రికి వెళ్ళి చూసొస్తాను. ఇదంతా మీ కుట్రన్నమాట. కమల ఎక్కడ? ఈ సుందరమ్మకి యాక్సిడెంట్ జరిగిందని ఎవరు కబురు చేశారు? మాకు మీ గొడవలతో ఏ సంబంధం లేదు బాబు. పోతే ఈ వృత్తిలో పెరిగిన వాళ్ళకి రంకు బొంకు సమపాళలో సాగిపోతాయి. మీరు కోపండి అంటే మాట చెప్తానండి. మా కమల మీకు లాభపడలేదు కానండి, తనకి తను బాగానే లాభపడుతుందండి. ఏ వయసులో ఉన్నప్పుడే చీరలో నగలు సొమ్ములు సంపాదించుకోవాలండి. బాబు గారు, నన్ను కొడితే మీకేమొస్తుందండి? ఇంటికి వెళ్ళి మీ ఆవిడ సూట్ కేసు తెచ్చాడండి. నిజమేదో మీకే తెలుస్తుంది బాబు. ఏదైనా ఆధారం దొరక్కపోతే మీ అంతు తెలుస్తాను. సిస్టర్, సుందరం అనే వాడికి యాక్సిడెంట్ అయిందట. ఇక్కడే ఉందా? ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరండి. ఓహో. లేరా? ఏమండి, మీరు ఆమె కోసం వచ్చారా? అవునండి, చాలా సేపటి నుంచి ఇక్కడే కూర్చున్నాను. ఎవరో ఆమె లోపల ఉన్నారని అబద్ధం చెప్పారు. ఓహో, మీరు ఆమెకు బంధువు అన్నమాట. ఆమె నాకు బాగా తెలిసిన వ్యక్తి. మీరేమనుకోకపోతే మిమ్మల్ని మీ ఇంటి వద్ద వదిలి వెళ్తాను. వస్తారా? అలాగే, చాలా థ్యాంక్స్ అండి. రండి.
నీవు నా కోరికను అంగీకరించినందుకు నీకు ఈ చిన్న కానుకను పంపుచున్నాను. ఇట్లో నీ ప్రియుడు కర్పూరం సర్వరాయుడు. వస్తానండి. అజో ఎక్కడికి వెళ్ళావు? ఎవడు వాడు? ఏమండి, నా మాట వినండి. నేను మోసపోయానండి. వంకడం నీ జాతి లక్షణమే. జీవితంలో నేను కూడా నా బిడ్డ మీద పడడానికి వీల్లేదు. ఆ బిడ్డ నాకు ఇచ్చేసి. ఏమండి, 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 ఈ రోజు నుంచి ఈ బిడ్డ మీద కళ్ళు కూడా కాదు. ఏమండి, నా మాట వినండి. ఏమండి, 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 ఏమండి. అత్తయ్య, ఏమైంది? ఆ దుర్మార్గుడిని వదిలిపెట్టి పిల్లని తీసుకుని పారిపోయాడమ్మా. రండి రండి సర్వారాయుడు గారు, మనం వేసిన ప్లాన్ కి ఆ రంగగాడి పిల్లలు వదిలిపెట్టిపోయాడు. ఏ భయం లేదు. జాగ్రత్తగా చూసుకోండి బాబు గారు. అత్తయ్య, 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 వదలు, వదలు. ఆ రోజు నుండి నీ మీద కొనేసాను. ఇక లాభం లేక వాళ్ళ సాయంత్రం నాటకం ఆడేశాను. నా డబ్బుతో వాళ్ళని సుఖపెట్టి నన్ను సంతోషపెట్టి. కమా మూడేళ్లు శిక్ష ముగించి బయటపడిన నన్ను కాపు కాసి ఆ కిరాతకులు వెంటాడడం నీకు తెలుసు. చెల్లి, నీ బ్రతుకుతో ఇంతగా ఆటలాడుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుంటే వాడి కాళ్ళు చేతులు కట్టి నీ కాళ్ళ మీద పడేసి తన తప్పు తెలుసులా చేసేవాడిని. అన్నయ్య, నీ చెల్లి కోసం నీవెంతటి సాహసమైనా చేస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏమ్మా, నీ భర్త ఫోటో ఏమైనా నీ దగ్గర ఉందా? లేదు. పర్వాలేదు, ఎంత కాలమైనా నా ప్రాణాలు పోయినా సరే వాడెక్కడున్నా వెతికి పట్టుకుంటాను. కమల, గుడ్డివాడి మెడలో మాల వేస్తే పాముని విసిరేసినట్లు నిన్ను పోగొట్టుకున్నవాడు ఎంత నిర్భాగ్యుడమ్మా. అన్నయ్య, నీ అంత మంచి తల్లి నుండి బిడ్డను వేరేసిన కిరాతకుణ్ణి దేవుడు క్షమించరమ్మా. అన్నయ్య, భర్త ఎలాంటి వాడైనా అతన్ని నిందిస్తే భార్య సహించలేదని నీకు తెలియంది కాదు. చెల్లి, నీదెంత మంచి మనసమ్మా. హాయ్. What a terrible scoundrel. శ్యామల, Don't touch. శ్యామల, ఏమిటి ఏమిటి కోపం? You biggest part of the universe. Leave me. అరే శ్యామల, ప్లీజ్ లిజన్ మీ. ఆ అమ్మాయి ఒక అనాథ, చాలా మంచిది. ఇద్దరు కలిసి కట్టుకొని గంగలో దూకండి. మ్యాడ్ గర్ల్. అన్నయ్య, ఏమ్మా? ఎవరన్నయ్య ఆ అమ్మాయి? ఏమ్మాయి? అదే అమ్మాయి. ఓహో, ఈ అమ్మాయా? ఈ అమ్మాయి పోలీస్ సూపరింట్ గారు అమ్మాయి. ఎప్పుడో మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు పరిచయం అంతే. ఈ మాంగళ్య సాక్షిగా, ఈ దేశపు ఆడపడుచుగా ప్రమాణం చేసి చెప్తున్నాను. బిల్లా నా సోదరుడు. వేరే కారణాల వల్ల
అల్లరైపోయిన నా బ్రతుకు ఆసరాగా నిలిచి ఆశ్రయం ఇచ్చిన అన్నయ్య. అర్థమైందా శ్యామల? నా కారణంగా అలాంటి కరుణామయుడి జీవితంలో చిచ్చురేగుతుంటే ఏ చెల్లి సహించగలదమ్మా? చెప్పమ్మా, చెప్పు. నువ్వు చేసుకున్న ఈ అపార్థంతో ఒక మంచి మనసు గాయపడ్డమే కాదు, అన్నా చెల్లెళ్లను మరోలా భావించి ధర్మదేవత కళ్ళు పొడిచిన దానివయ్యావు. కమలా, ఐఎమ్ సారీ. ఇప్పటికైనా నా మాట మన్నించి నీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకో. వస్తానమ్మా. ఎదురుగా నీవు పదునుగా నేను, పై పై కోపం ఎందుకు పాపం, గొడ మెడ దాటొచ్చాని లైలా, అరే తాడో పేడో తేలాలి వేళ, అరే గొడ మెడ దాటొచ్చాని లైలా, అరే తాడో పేడో తేలాలి వేళ. ఎదురుగా నీవు పదునుగా నేను, పై పై కోపం ఎందుకు పాపం, గొడ మెడ దాటొచ్చాని లైలా, అరే తాడో పేడో తేలాలి వేళ, అరే గొడ మెడ దాటొచ్చాని లైలా, అరే తాడో పేడో తేలాలి వేళ. వలపుల వల వేసి మెలికలు తిప్పేసి కిలకిల నవ్వేసి బులిపించావు, కను సైగలు చేసి కబురులు కలబోసి కొలలో ఎందుకలా కవ్వించావు. నీ చంపని మరనిదే నా చేతులెందుకని, నీ పెదవి తాకనిదే నా పెదవి దేనికని, చెలియా చెల్లియా నిన్నే పెళ్ళాడి నీలాంటి పాపను నీ చేతికిస్తాను. ఎదురుగానే పదునుగానే పై పై కోపం ఎందుకు పాపం, గొడ మెడ దాటొచ్చాని లైలా, అరే తాడో పేడో తేలాలి వేళ. ఎన్నడూ ప్రేమించాను, ఎంతగా పూజించాను, ఎప్పుడు నీ పేరే జపించాను. పొద్దు పొడిచిందో లేదో, కళ్ళు తెరిచానో లేదో, ముందు నీ ఫోటోకే ముద్దులిచ్చాను. నువ్వు నా ప్రాణమని ఒట్టు పెట్టుకుంటాను, నీ పాత జోడితోనే బొట్టు పెట్టుకుంటాను. కాదంటే కాదంటే గుండెను తీసి చెండుగా చేసి కానుక ఇస్తాను.
ఎదురుగా నీవు పగుముగా నేను పై కోపం ఎందుకు పాపం గోడ మేడ దాటొచ్చాను అరే తాడో పేడో తేలాలి వేళ గోడ మేడ దాటొచ్చాను అరే తాడో పేడో తేలాలి వేళ శ్యామల, నా మీద కోపం పోయిందా? కమలొచ్చి నాకంతా చెప్పింది. ఐఎమ్ సారీ బిల్లా. నువ్వు నన్ను ఎందుకు అపార్థం చేసుకున్నావో నాకు తెలియదు కానీ ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ వోంట్ లీవ్. శ్యామల, కమలా, హే కమలా, హే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు? ఈ అన్న మనసు తెలుసుకుని ఆరాటం తీర్చినందుకు. చెల్లికి చేసిన సహాయంలో ఇది ఎన్నో ఉందన్నయ్య. సార్, ఆఫీసర్ గారు మీకు ఇమ్మన్నారు. చూడమ్మా, నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను. అలాగే. హలో, ఎస్ రవిరాజు హియర్. అలాగా? అయితే నేనే అక్కడికి వస్తున్నాను. హలో, ఎస్ రవిరాజు హియర్. అలాగా? అయితే నేనే అక్కడికి వస్తున్నాను. రవిరాజ్, సో ది గ్రేట్ బిల్లా పిల్లి పిల్ల అయిపోయాడు. పల్లెరగా ఇలా అల్లరి చేసావు. బైది బాయ్, నీ జాతకం నేను చెప్తాను. నువ్వు బ్యాంకు కొట్టలేదు, ₹1,00,00,000 డబ్బు నీ దగ్గర లేదు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నిన్ను వెంటాడుతున్నది కేవలం నాటకం. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి. కొన్ని క్షణాల తర్వాత నువ్వు ఒక శవానివి.
ఐ మీన్ యూ విల్ బికమ్ ఏ డెడ్ బాడీ. ఓకే మై బాయ్. నీలాంటి దేశద్రోహుల ఆట కట్టించే సమయం దగ్గర పడింది. స్కౌండ్రల్. ఎవరాట? నా ఆట. ఏయ్ నా ఆట కట్టించడానికి నిన్ను పుట్టించిన దేవుడు దిగి రావాలి. కరెక్ట్. ఇంకా కొద్ది క్షణాల్లో గద్దలు రాబందులు నిన్ను పీక్కు తింటాయి. నీ పుర్రె వీటితో పాటు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. మై గాడ్, ఇన్ని పురేలా ఇంతమందిని కురి చేశారా? 232 ఈ పురేలని జిప్పులు ఎక్కించండి. మిస్టర్ స్వరాజరావు. సార్. ఇంతవరకు మనం బిల్లాని ఒక సిఐడి ఆఫీసర్ గా కాకుండా బ్యాంక్ దొంగగా ప్రజల్ని నమ్మించాం. ఇక నమ్మించలేం. 2 రోజులు ఆ రవిరాజుని పట్టుకుంటానని బిల్లా చెప్తున్నాడు. సార్, బిల్లా గారు డైరెక్ట్ గా ఢిల్లీ నుండి రిక్రూట్ కావడం మూలంగా అందరూ నమ్మేశారు. అమ్మాయి గారు కూడా మనసిచ్చేసింది. మీ ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ విష్ణు కొడుకే మీకు అల్లుడైపోతున్నాడు. వాట్ ఏ లక్కీ మ్యాన్ హీ ఈస్. ఆల్ రైట్, ఆల్ రైట్. షల్ వి హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ సార్? నో సార్. సో థ్యాంక్స్ రంగా. సమయానికి నువ్వు రాకపోతే గోల్మాల్ సాలే. మనుషులు వేరైనా మనసులు ఒకటైనా మన మధ్య ఇలాంటి అభినందనలు ఉండకూడదు. రంగా, నువ్వు నా స్నేహితుడు కావటం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. లోపల కాఫీ తీసుకుని. కాఫీ కోసమా? తర్వాత వస్తాను. బాయ్. కమలా, ఏంటమ్మా అలా ఉన్నావు? వెళ్ళలేదన్నయ్య, అరే, ఈ కన్నీళ్ళేంటమ్మా? నలక పడింది అంతే. ఇప్పుడు నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడే రంగా, నా ఫ్రెండ్. పైకి రౌడీలా కనిపిస్తాడే గాని చాలా మంచి మనసు. పాపం వాడి భార్య చనిపోయింది. కమలా, జైన్ తన పాపం ఎందుకు వస్తుంది చూడు. ఆ పాప వాడి కూతురే. అప్పుడు కోతి పిల్లకి అమ్మ మీద కోపం వచ్చిందట. కోపం వచ్చి ఏం చేసిందంటే, అమ్మ నువ్వు నాకు రొట్టె ఇవ్వలేదు కాబట్టి నీతో పెట్టి అప్పుడు కోతి పిల్ల అమ్మని సిగ్గు పట్టుకోవాలి అమ్మని. అమ్మ జయంతి, ఏంటంటూ ఎందుకు ఏడుస్తున్నావు? ఆంటీని కాదమ్మా, మీ అమ్మనే. అమ్మా, ఏమిటమ్మా మీరు వెళ్ళేది? మీరు రంగబాబు గారి భార్యను, జయంతిని కన్న తల్లిని. అలాగా చచ్చిపోయారని చెప్పారే. ఏదో పొరపాటు జరుగుతుంది. వెంటనే రమ్మని ఫోన్ చేస్తాను, ఉండండి. ఇక్కడ దాపించావా?
మమ్మీ లేదు గిమ్మి లేదు లోపల. ఏమండి మీ పాదాలు పట్టుకుంటాను నా పాపను నా నుంచి దూరం చేయకండి పని మనిషిగానైనా ఇక్కడ పడుంటానండి పని మనిషిగానా ఈ ఇంట్లోనా మర్యాదగా నా ఇంట్లోంచి బయటకు వెళ్ళు. ఎరుగునండి పాప కోపంలో నుండి లేవనెత్తిన మీరే చేతులు అందులో వదిలేసి వచ్చేసారండి ఇలాగే దాన్ని కూడా బజార్కి ఇచ్చేసి మా అభిమానాలు వంట గెలపలేను. ఏమండి? 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 నా తల్లి ఊరుకోమ్మా ఊరుకో ఏంటి ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా నువ్వు అమ్మని తెలిసాక ఉండలేకొచ్చాను. నా బంగారు తల్లి నీకమ్మంటే ఎంత ఇష్టం అమ్మా అమ్మా డాడీ నిన్ను ఎందుకు కొట్టారు? నా కలరాక తల్లి నేను చేసుకున్న పాపం ఏమండి? నా బిడ్డను దొంగతనంగా తీసుకొస్తా. ఏమండి? నా పాపని నా నుండి దూరం చేయండి నా నరక మాట భరించలేరండి మీకు పుణ్యం ఉంటుంది నా మాట వినండి రంగా నా స్నేహితుడు అయినందుకు బతికిపోయావు. ఒక దేవత మీద చేయి చేసుకోవడానికి సిగ్గు లేదు. దేవత రంగా బిల్లా కమల్ నాకు చాలా రోజులుగా తెలుసు. స్త్రీ హృదయం పవిత్రమైన పర్ణశాలని ఉన్నతుల పాఠశాలని కరుణకు మరో పేరని ఆమెను చూసాకే తెలుసుకున్నాను. అలాంటి ఆమెను అనవాని మాట అంటావా? ఇదే సహించను. ఐ సే యు గెట్ అవుట్. గోల్మాల్ సాలే అలాగే నాటకం ఆడి ఈ గండు పిల్లి నీ కళ్ళు గప్పి నిన్ను కొరుక్కు తినేస్తుంది. గంటకొకరిని మార్చి నీ మానాభిమానాలకు మచ్చ తెస్తుంది, ఇంటికి నిప్పంటిస్తుంది. ఆ నిప్పు రగలక ముందే ఆర్పియాలి. చూడు పిల్ల, బురద మెచ్చిన పందిని పన్నీటితో నీకన్నా ముందు చాలా మంది పూజించి మోసపోయారు. మైండ్ ఇట్. యూ స్కౌండర్. ఒక ఉత్తమరాల మీద నీచాతి నీచిన నింద వేస్తావా? అది ఆగండి నా గురించి మీ పవిత్ర స్నేహాన్ని నాశనం చేసుకోకండి నా పాపానికి నన్ను వదిలేయండి అలాగేనమ్మా. రంగా గెట్ అవుట్. ఐ సే యు గెట్ అవుట్. వెళ్తాను, కానీ దీని అంతు చేస్తాను. అన్నయ్య ఊరుకోమ్మా, ఊరుకో. రిలాక్స్. కమల, రంగా నీ గురించి ఏదో తెలిసినట్టుగా మాట్లాడాడు. ఇంతకు ముందే వాడు నీకు తెలుసా అమ్మా? తెలుసనడానికి ఇదే సాక్ష్యం అంటే అంటే ఈ రంగా నీ భర్తేనమ్మా? అవునన్నయ్య మై గాడ్. ఆల్ రైట్. ఆనాడు నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను వెళ్ళి రంగా కాళ్ళు చేతులు కట్టేసి నీ కాళ్ళ మీద పడేలా చేసి తన తప్పు తను తెలిసేలా చేస్తాను. అన్నయ్య ఏమిటమ్మా? నీ తొందరపాటుకి నా మనసు తట్టుకోలేకపోతుంది. ఆయన కన్ను మిన్ను తెలియని అజ్ఞానంలో ఉన్నారు. నెమ్మది మీద ఆయనకి నిజం చెప్పాలి. నా మంచిని గ్రహించి నన్ను ఆదరించాలి. అలాగేనమ్మా, నీ ఇష్టం. వాడికి నీ గురించి నెమ్మదిగా చెప్పి నేను చక్కదిద్దుతాను. నువ్వు ఊరుకోమ్మా. వెరీ గుడ్ అమృత్, వెరీ గుడ్. పిల్ల రంగాల మధ్య ఆడది అడ్డుపడింది. ఇదే మంచి టైం. తల్లి కూతుళ్ళనిద్దరినీ తీసుకొచ్చాయి. పిల్ల రంగాల మధ్య అనుమానం కలుగచేయి. ఇద్దరు కొట్టుకొని చస్తారు. వెళ్ళు. మా కమలా, కమలా, మా కమల ఇప్పుడు నీ ఇంట్లో లేదు.
పరలోకానికి చేరుకుంది. నా పగ తీరింది. నన్ను కలవాలంటే మసీదు కొన్న దగ్గర రా. ఇట్లా రంగా. రంగా. చెప్తాను. కూరగాయలకని బజార్కి వెళ్ళాను. పాపను రమ్మన్నాను. పాప రానంది. నేను తిరిగి వచ్చేసరికి ఎవరో మోటార్ సైకిల్ మీద పాపను ఎక్కించుకుని వెళ్ళిపోతున్నాడు. ఎవరా వాడు? నాకు సరిగ్గా కనబడలేదండి. వెనక నుండి చూస్తే జిల్లా బాబులా కనబడ్డాడు. ఇదిగో ఈ ఉత్తరం. ఒరే రంగా, మగాడివైతే మసీదు కొండల దగ్గరకు వచ్చి కల. ఇట్లు వెళ్ళు.
ఆగండి బాయ్, ఆగండి, ఆగండి. రాయ్, నువ్వు రవిరాజు మనిషి కదా? ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం కాదు. పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాను. కొంచెం ఆగండి, అంతా చెప్తాను. ఏమిటి నువ్వు చెప్పేది? అవును, రవిరాజు అన్ని పథకాలకి సాయపడ్డాను. మీ కమల్ని పసిపాపని ఎత్తుకురమ్మన్నాడు. ఆడవాళ్ల మీద పసిపాపల మీద చేయి చేసుకొని ఉన్నాను. చూడండి, లాఠీలతో కొట్టి పంపించాడు. మీ వాళ్ళని ఎక్కడ బంధించాడో నాకు తెలుసు. నాతో రండి, చూపిస్తాను. వెల్కమ్ బిల్లా అండ్ రంగా, మోస్ట్ వెల్కమ్. ఐ అప్రిషియేట్ యూ బోత్, మై గుడ్ బాయ్స్. ఏనాడో ఈ గూటికి చేరవలసిన వాళ్ళు ఈనాటికి చేరారన్నమాట. చేరిన వాళ్ళను ఆదరించటం నా డ్యూటీ, చంపటం నా హాబీ. యు లైక్ ఇట్? నా హాబీ ఏమిటో చెప్పనా? నీ నెత్తుడితో నా పెద్దలకు తర్పణం చేయడం రా. రవిరాజ్, ఇక నా డ్యూటీ ఏమిటో చెప్పనా? ఈ నాడితో నీ ఆట కట్టించడం. అంత మొగాళ్ళ మీరు? ఈవెన్ దట్ ఐ లైక్. అది కిల్లు. వీళ్ళిద్దరిని డెత్ చాంబర్కి తీసుకువెళ్ళండి. జస్ట్ ఎ మినిట్. చచ్చే ముందు వాళ్ళను చూసుకొనివ్వండి. డేవిడ్, చెల్లమ్మా, నువ్వేం భయపడకమ్మా. ఈ దర్శనం తన సాగు తానే కొనేసుకున్నాడు. వీడు మనల్ని ఏమీ చేయలేడు. అవుట్. ఎవరి చావు ఎవరు కొని తెచ్చుకున్నారో ఇప్పుడే తెలుస్తా. మూవ్. పోలీసులు టౌన్ లో బయలుదేరినట్టు వార్త వచ్చింది. ఎవరిబడి అవుట్.
రామా. వీడు చచ్చే వరకు మీరు ఇక్కడే ఉండి తర్వాత రండి. ఓకే, బాయ్ బాయ్. మర్యాదగా రంగాన్ని వదలండి, లేదా మీ బాస్ పుచ్చగిలిపోతుంది. చెప్పు. వదలండి.
ఈ నీచుడు ప్రాణంతో బతకడానికి వీల్లేదు నదులు రంగా డోంట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్స్. శిక్షించడానికి మేమున్నాం. వాట్ నాన్సెన్స్ యూఆర్ టాకింగ్? నన్ను ఆపడానికి నువ్వెవరు? వదలు! నేనా ఢిల్లీ నుంచి డిప్యూటీ అయిన సిఐడి ఆఫీసర్ని. డోంట్ మూవ్ రవిరాజ్, డోంట్ మూవ్. కమాన్. రంగా కంగ్రాచులేషన్స్ మిస్టర్ బిల్లా. నీ సహాయంతో ఈ ముఠాను పట్టుకొని మన డిపార్ట్మెంట్ కే ఖ్యాతి తెచ్చావు. థ్యాంక్ యూ సార్. నీకు సహాయపడిన ఈ రంగాను ప్రభుత్వం గుర్తించి బహుకరించేలా నేను చూస్తాను. ఇటీవమ్మా. రంగా అమ్మా జయంతి, జయంతి అమ్మా. బిల్లా, నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నా బిడ్డను నాకు అప్పచెప్పావు. ఎన్ని జన్మలెత్తి నా రుణం తీర్చుకోలేను. రంగా, నా రుణం తీర్చుకోవాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటిది చెప్పు బిల్లా. ఇట్రామ్మా. నువ్వు అపార్థం చేసుకున్న నా చెల్లెలికి నీ మనసులో చోటు ఇవ్వాలి.